హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చల్ల పునుగులను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. రోడ్డు పక్కన బండి మీద అమ్మే ఈ టేస్టీ చల్ల పునుగులను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. పెరుగు తీసుకున్న కప్పుతోనే 2 స్పూన్ల వాటర్ని వేసుకొని పెరుగులో వేసుకోవాలి. ఈ పెరుగుని విస్కర్తో లేదా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పునుగులకి పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక 1.5 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూను వంట సోడా, అలానే 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక పెరుగులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తేనే వాటర్ని వేసుకోవాలి. పిండి పలుచగా ఉంటే పునుగులు సరిగా రావు. పిండిని ఒక 3 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండి అంతా బాగా కలిసిపోయి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇది నానే లోపల పునుగుల్లోకి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు. టమాటాలు బాగా దగ్గరగా మగ్గించకూడదు. చూడండి, టమాటాలు బాగా మగ్గి సాఫ్ట్గా అయ్యాయి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చింతపండు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. చట్నీ కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది. ఇందులోకి పోపు పెట్టుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. 2 గంటల తర్వాత పిండి కూడా చక్కగా నానిపోయింది. మరలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చేతిని తడి చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బాగా వేడైన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక పెద్దగా అవుతాయి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే పునుగులు బాగా పొంగుతాయి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. పిండి బాగా నానితేనే ఇలా పొంగుతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిండి సరిగా నానకపోతే పునుగులు గట్టిగా వస్తాయి. పునుగులు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఎమ్మీగా చల్ల పునుగులు రెడీ అయ్యాయి. వీటిని టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా పిండ్లు ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ టేస్టీ చల్ల పునుగులను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.